ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 మార్చి 19 మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీ మనస్సుపై భారంగా ఉన్న ఏవైనా సవాళ్ళని పరిష్కరించడానికి ఇదే సరైన సమయం. మీ సహజ ఆకర్షణ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఏవైనా కష్టమైన సంభాషణల్ని సులభంగా నావిగేట్ చేయడంలో మీకు సహాయపడతాయి. మీ కెరీర్ పరంగా మీరు కొన్ని ఊహించని వార్తలు లేదా అవకాశాలని అందుకోవచ్చు. ఓపెన్ మైండ్ ఉంచండి మరియు కొత్త పరిస్థితులకి అనుగుణంగా సిద్ధంగా ఉండండి. ఇది ఉత్తేజకరమైన కొత్త ప్రాజెక్టులు లేదా సహకారాలకి దారితీయవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో మీరు మరింత సాహసోపేతంగా మరియు ఆకస్మికంగా భావించవచ్చు. కొత్త విషయాల్ని ప్రయత్నించడానికి మరియు కంఫర్ట్ జోన్ నుండి బయటపడేందుకు ఇది మంచి సమయం. మీరు పాత స్నేహితులతో మళ్ళీ కనెక్ట్ అవ్వవచ్చు లేదా మీ జీవితంలో సానుకూల శక్తిని తీసుకువచ్చే కొత్త కనెక్షన్లను కూడా చేసుకోవచ్చు. అయితే మీ భావోద్వేగాల్ని గుర్తుంచుకోండి మరియు మీ హఠాత్తు స్వభావం మీకు ఉత్తమంగా ఉండనివ్వదు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయాన్ని వెచ్చించండి. మొత్తం మీద ఈ రోజు సానుకూల శక్తి మరియు వృద్ధి అవకాశాలతో నిండిన మంచి రోజు. మంచి వైబ్లని స్వీకరించండి మరియు ఈ శుభ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి. మిమ్మల్ని మరియు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మరియు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.